హాయ్ అండి, నేను మీ మనీ టైలరు. ఇది క్లాస్ కోసం చెప్తున్నానండి. నేను చాలా రోజుల నుంచి చేయట్లేదు, నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదని చేయలేదు. ఇప్పుడు చూడండి, ఇది ఇది సల్వార్ కటింగ్ చేస్తున్నాను. చిన్నపిల్లలకి చిన్నది కటింగ్ చేసి చూపిస్తున్నాను, పెద్దవి అయితే మీరు నేర్చుకోలేరు కదా అని. 7:30 పెడుతున్నాను. ఇక్కడికి 7:30 లూజ్ అనమాట, నడుము దగ్గర లూజ్కి, పిస్తా దగ్గర లూజ్కి. ఇలా 6 ఇంచులు పెడదాం. ఇది ఒక 4:30 పెట్టవచ్చండి. 4:30 5 ఇంచులు కాల్ లూజ్ పెట్టుకోవచ్చు. ఇది ఒక 1.5 ఇంచు ఖర్చులకు పెట్టుకోండి కాలు దగ్గర అయితే. బాగా చిన్నపిల్లలకి అన్నట్టు చేస్తున్నాను. ఇది ఇది ఖర్చులకి కాలు పట్టీలకు అనమాట. ఒక మనం ఇలా 18 ఇంచులు పొడవు పెట్టాను. మళ్ళీ ఓగుబట్ట పొడవు వేసుకున్నాము. చిన్నపిల్లలు అయినా కానీ నేను కుట్టడం చూపించడం కోసం మీకు వేస్తున్నాను అనమాట. అయితే 6 ఇంచులు పెట్టుకోండి. ఓగుబట్టకి ఇది 6 ఇంచులు మిగిల్చేసాను. ఇది మనకెంత 18 ఇంచులు పెట్టాను. మనకు 10 ఇంచులు ఓగుబట్ట మనం 6 ఇంచులు వేసుకుంటున్నాం కదా, ఇలా 10 ఇంచులకి మార్క్ వేసుకోండి. కటింగ్ చేసుకుందాం. పిస్తా రౌండ్ కోసం 1.5 ఇంచ్ తీసుకుందాం. ఇక్కడ తీసుకున్న పర్వాలేదు, తీసుకోకుండా కూడా వేయచ్చు. కూడా అలా లైట్గా తీసుకుందాం. అలా కటింగ్ చేసుకుందాం. చూడండి, కుట్టుకోండి. ఇది ప్యాంటు, అది సల్వార్ అనమాట. సల్వార్ కటింగ్ చేశాను. ఇది ఓగుబట్టకి 7 ఇంచులు ఓగుబట్ట తీసుకున్నాం. 7 ఇంచులు అంటే 4 పొరలు కట్ చేశానండి, మీకు చెప్పడం మర్చిపోయా. ఇది 4, ఈ 2 4 పొరలు కటింగ్ చేశాను. చూడండి, ఏదో అందాజుగా మీరు నేర్చుకోవటం కోసం, ఇది కొలతలు ఏమీ కాదు, నేర్చుకోవటం కోసం అలా కట్ చేశాను అనమాట. ఇది ఓగుబట్ట మనం ఇది ఖర్చులకు తీసుకుందాం. ఇక్కడ ఓగుబట్టకు కూడా ఇది పైన ఫోల్డింగ్ చేస్తాం కదా, ఫోల్డింగ్కి ఇది ఫోల్డింగ్ చేద్దాం. చిన్న పాపది కదా అది. 7 ఇంచులు పెడదాము. ఓగుబట్ట ఇది ఇలా 7 ఇంచులు పెడదాం. ఇది ఖర్చులు 7 ఇంచులు.
చిన్న తేడా వస్తే వంకర వెళ్ళిపోతుంది కటింగ్. బాయ్ అండి. ఇది కుట్టండి, కుట్టడం కూడా చూపిస్తాను. బాయ్ అండి.